హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము దొండకాయ టమాటా కూర ఎలా చేయాలో చూపెడతారండి ఫ్రెండ్స్. ఓకేనా? మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో మొత్తం చూడండి. ఓకేనా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ మీడియం సైజు చిన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిగడ్డలు వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు వీటిని ఉడకనివ్వాలండి. ఉడికినాక 2-3 పచ్చిమిరపకాయలు వేసి వాటిని 2 నిమిషాల పాటు ఉడికాక 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి, ఇలా కలుపుకున్నాక మనము సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ అండి, ఇది పెన్సిల్ దొండకాయ అంటారు. పెన్సిల్ దొండకాయను ఇందులో వేసి కలుపుకొని ఇంకా రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలండి. రుచికి సరిపడు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మూత తీసి మధ్యలో కలుపుతూ ఉండాలండి. దొండకాయ మంచిగా వేగాక ఇంకా 2 లేదా 3 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని మధ్యలో మూత తీస్తూ 2-3 నిమిషాలకు ఒకసారి మాడిపోకుండా చూసుకోవాలండి. ఓకేనా? ఇలా మాడిపోకుండా చూసుకున్నాక మనకు దొండకాయ టమాటా బాగా ఉడికినాక ఇందులో కారపొడి, రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి. కారపొడి వేసుకొని కలుపుకోవాలి. ఓకేనా? ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 నిమిషం పాటు మూత పెట్టి అంతలో వాటర్ తెచ్చుకొని ఎసరు పోసుకోవాలండి. ఎసరు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టుకున్నాక 2-3 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక ఇంకా మనము కొంచెం అంతా కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. ఈరోజు వచ్చేసి మనము టమాటో పచ్చడి చేసుకుందామండి. ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, అన్నంలోకి చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలండి. వేయించుకొని మిక్సీ బౌల్లో వేసుకున్నాను. ఓకేనా? తర్వాతకి ఒక గుప్పెడండి అంటే 2 స్పూన్లు నువ్వులు అయితే వేయించుకోవాలండి. వేయించుకొని మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. నూనె వేసుకున్నాక మనము టమాటాలు నేను ఒక 1/4 కిలో టమాటాలు తీసుకున్నానండి. ఓకేనా? 1/4 కిలో టమాటాలకు 7-8 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. టమాటాలను మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేసుకోవాలండి. వేసుకొని ఇంకా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం అంత కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఇంకా మనము మసాలాలు అంటే ఇక జీలకర్ర, మెంతులు, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు 5-6, రుచికి సరిపడు ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాము మెత్తటి పొడిలా. చూడండి, ఇలా పట్టుకున్నాక మనము ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న టమాటాలు గిట్లు ఉన్నాయి కదా, అవి చల్లారినాక ఈ మిక్సీ బౌల్లో వేసుకొని ఇంకా టమాటా పచ్చడి అయితే చేసుకోవాలండి. చూడండి, మనకు టమాటా పచ్చడి అయితే రెడీ అయింది. ఇంకా టమాటా పచ్చడి ఇలానే డైరెక్ట్ తినే వాళ్ళైతే తినవచ్చు, తినని వాళ్ళ కోసం అయితే ఈ పోపు అయితే చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకోవాలి. అదే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నూనె పోసుకోవాలి. నూనె వేసుకున్నాక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయనివి వేసుకొని వెల్లుల్లి రెబ్బలు బాగా వేగాక చిటికెడంత పసుపు వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే కొత్తగా చేస్తున్నాను. రుచి అయితే చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆలు కర్రీ ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని ఆలుగడ్డలని చిన్నగా కట్ చేసుకున్నాక వీటిని మనం
ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకా ఇవి ఉడికినాయా లేదా చూసుకోవడానికి ఒక చాక్ తోటి మనం ఇలా కట్ చేయగానే టక్కుమని కట్ అయిపోతుంది. అలా కట్ కాగానే ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా ముందుగానే ఆలూనైతే ఫ్రై చేసుకున్నాం అనుకో రుచి అయితే చాలా బాగుంది. ఇంకెప్పుడు మర్చిపోరు, పదే పదే ఇలానే చేయాలనుకుంటారు. అలాగే 4 ఎండుమిర్చిని వేయించుకోవాలి. నూనెలో ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకుంటాను. అవి ఏం చేస్తాను, ఎక్కడ యాడ్ చేస్తానో చూడండి. ఇంక ఇదే కాగిన నూనెలో 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిరపకాయలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు మీ ఇష్టం అండి, ఆప్షనల్. నేనైతే ఉల్లిగడ్డలు వేసాను. ఓకేనా. ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఉల్లిగడ్డలు వేసాను. వేయకుండా కూడా బాగానే ఉంటుంది. ఓకేనా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామనుకో మనకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఫ్లేవర్ అనేది ఆలుతో కలిపి మనకు టేస్ట్ అనేది తెలియదు. అందుకని నేనైతే అదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదు. ఓకేనా. ఉల్లిగడ్డలు బాగా ఉడికినాక టమాటాలు, అలాగే రుచికి సరిపడ ఉప్పు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకా టమాటాని బాగా ఉడికించుకోవాలండి. మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. చూడండి, రెడ్ చిల్లీని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని ఇట్లా చేతితో నలిపినామనుకో అవి మెత్తగా అయిపోతున్నాయి. ఓకేనా. రెడ్ చిల్లీ ఫ్లెక్స్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా. గింజలు పంటి కింద తాకితే చాలా రుచిగా ఉన్నాయండి. ఓకేనా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా. ఇంక పౌడర్ని ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాక మరో 2 నిమిషాల పాటు ఉడికినాక టమాటా బాగా ఉడికినాక కారం అండి, ఆప్షనల్ మాత్రమే. కారము మనం పచ్చిమిర్చి వేసినాం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసినాం కదా, ఇంకా మీ ఇష్టము. నేనైతే కొంచెం అయితే వేసుకున్నాను. వేసినా వేయలేదు అన్నట్టుగా నేనైతే వేసి ఇంకా ఎసరు అయితే పోసుకోవాలండి. ఎసరుని బాగా మసిలాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డను ఇందులో వేసి కలుపుకోవాలి. ఓకేనా. కలుపుకొని 3-4 నిమిషాల పాటు బాగా ఉడకనియాలండి. దగ్గర పడే వరకు ఉడికించుకోవడమే. ఇలా ఉడికినాక లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. బాయ్ బాయ్.